మరి తమరో పెద్ద స్వాతి ముత్యం, నోట్లో వేలు పెట్టిన కొరకరు. ఎందుకు ఊసరు వెళ్ళిలా ఓ రంగులు మారుస్తావు? మన మధ్య జరుగుతున్నవేవి ఈ ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు అన్నావు. మనం హ్యాపీగా ఉన్నట్టు ఈ 3 days నటించాలి అన్నావు. హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేసావు. అదేగా చేస్తున్నాను. నువ్వు కోరుకున్నట్టేగా చేస్తున్నాను. అంతేనా? వేరే దురుద్దేశాలేవి లేవా? చూస్తుంటే డిసప్పాయింట్ అయినట్టున్నావు. ఏం మాట్లాడుతున్నావు? నీలాగా నాకు 2 నాలుకలు లేవమ్మా. ఉన్నది 1 నాలుక. అది నిజమే పలుకుతుంది. చా, సత్య హరిశ్చంద్రుడు దిగొచ్చాడు. నాకు నీపై డౌట్గా ఉంది. నువ్వు పక్క అవకాశవాదివని నాకు బాగా తెలుసు. తమరు అతిలోక సుందరిని ఆశపడి వచ్చాను. మరి మీడియా, మహిళా సంఘాలు, పోలీసులు అరెస్టు అంటూ నువ్వు బెదిరిస్తే వచ్చానని మీ వాడితో చెప్పమంటావా? నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదని తప్పక గుదిబండలో మోస్తున్నానని చెప్పమంటావా? కోపంలో నీ మెళ్ళలో తాలి కట్టి ఫస్ట్ టైం లైఫ్లో తప్పు చేశాను. అందుకు పనిష్మెంట్ ఇలా ఉంటుందనుకోలేదు. ఇది ముందే ఊహించుంటే తాళసలు కట్టేవాడినే కాదు, అసలు ఇంటికే రాకపోదును. ఇప్పుడేంటి, నైట్ నిన్ను టచ్ చేయకూడదు అంతేగా? టచ్ చేయను. నువ్వు ఎంత పెద్ద అందగత్తవైనా సరే నీ వంక కన్నెత్తి కూడా చూడను. అయినా ఫస్ట్ నైట్ అంటే పాలు, పూలు, పండ్లు, అగరొత్తులు అంతేగా? గదిలోకి వచ్చేటప్పుడు ఒక గ్లాస్ ఎక్స్ట్రా తీసుకురా. పాలు 1/2, ఎవరి గ్లాస్ వాళ్ళు తాగేద్దాం. ఇంకా పూలు నువ్వు పెట్టుకో, పొద్దున కల్లా వాడిపోతాయి. పళ్ళు నేను తింటాను, అరిగిపోతాయి. ఇక మిగిలింది రాత్రి అగరబత్తులు, అవి కూడా తెల్లారేసరి కారిపోతాయి. ఇంకేంటి సమస్య? వాటర్ కావాలా? ఏంటి? మాట్లాడి మాట్లాడి గొంతు ఎండిపోయి ఉంటుంది. మంచినీళ్లు కావాలా అని అడుగుతున్నాను. వెటకారమా? లేదు, మమకారం. తాళి కట్టించుకున్న భార్యని కదా, భర్త ఆరోగ్యంపై శ్రద్ధ. అర్థమైంది. నీతో ఫ్రాంక్ గా ఉండడం వేస్ట్. ఇప్పుడే మీ వాడ దగ్గరికి వెళ్ళి నీకు నాకు సెట్ అవ్వదని అందరితో చెప్పి సెసిని తీసుకుని వెళ్ళిపోతాను. ఏయ్! అడుగు ముందుకు వేస్తే కాళ్ళు విరిచి చేతిలో పెడతాను. ఓ మై గాడ్, ఏంట్రా ఇది? బయటేమో మంగా ఆంటీ మంచిదని టాక్, నువ్వేమో మహంకాళిలాగా ఉన్నావు. జయంకుల్ జెంటిల్మెన్ అంటారు, వాడేమో వీరప్పన్లా ఉన్నాడు. మీ పేరెంట్స్ బుద్ధులు ఒక్కటి నీకు రాలేదు. మీరిద్దరూ కలిసి నన్ను ఏం చేయాలనుకుంటున్నారే? నన్ను నా చెల్లిని బతకనివరా? మధ్యలో మా అమ్మ నాన్నల్ని ఎందుకు తీసుకొస్తున్నావు? వాళ్లేగా భయంకరమైన మీ అన్న చెల్లని ఈ భూమి మీద పడేసింది. నీకంటే భయంకరంగా ఎవ్వరూ ఉండరు. ఈ చాక్లెట్ బాయ్ ని చార్లే సోప్రాజ్ అంటున్నావా? నీకు అసలు మనసే లేదు. నువ్వు శోభరాజువి కాదు, సర్పరాజువి. కాటేసే కాలు నాగువి. ఎవరెవరిని కాటేస్తున్నారు? నాకే గనక దైవభక్తి ఉండుంటే ఈ సంసార బంధంలో నుంచి బయటపడేమని ఏ అన్నమయ్యలానో ఏ రామదాసులానో కీర్తనలు రాసి మోక్షం పొందేవాణ్ణి. యోగి వేమనలా శతకాలేం చెప్పవా? చూడు, ఇందాక నువ్వు చెప్పింది నైట్ యాజ్ ఇట్ ఈజ్ గా చెయ్యాలి. తీరా నేను గదిలోకి వచ్చాక ఏదైనా చెయ్యడానికి ప్రయత్నించావో త్యాగయ్య క్షేత్రయ్యలు కూడా నీ బుర్రలో తిరిగేలా చేస్తాను. చివరికి దారిన పోయే దానయ్య కూడా నీ గురించి జాలి పడేలా చేస్తాను. మైండ్ ఇట్. ఓసిన బ్యాండెడ్ క్వీను, నన్నే బెదిరిస్తావా? నేను చాణక్యని. పైకి కామెడీ చేసినా లోపల సీరియస్గా తీసుకున్నా. చెప్తా, నీకు సినిమా చూపిస్తా. ఏంటి బాబు మీరు చెప్పేది? అవును శాస్త్రి గారు, మా చెల్లి చాణక్యాల జాతకాలు చూడండి, కానీ ముహూర్తం ఇప్పట్లో లేదని చెప్పండి. అలా ఎలా అబద్ధం చెప్తాను బాబు? అన్నీ తెలిసి కూడా మీరెలా నిజం చెప్తారు శాస్త్రి గారు? అన్నీ ఒప్పుకున్న మీరెలా అబద్ధం చెప్పించాలనుకుంటున్నారు అభిబాబు? చారుకేశా, అమ్మాయి గారి మెళ్ళలో పడింది తాళి అని ఒప్పుకున్నారు, జరిగింది పెళ్లి అని ఒప్పుకున్నారు, వాళ్ళు భార్యాభర్తలని ఒప్పుకున్నారు, ఆయన మీ బావగారని ఒప్పుకున్నారు, కాళ్ళు కడిగారు, గొడుగు పట్టారు. మరి తొలి రాత్రికి ఎందుకు బాబు అడ్డుపడుతున్నారు? అది జరిగితే శాపం దివ్యను చంపేస్తుంది చారుకేశా. ఎవరు చెప్పారు బాబు?
జరగబోయేది మనం ముందే ఎలా ఊహించగలం? 5 మంది కోడళ్ళు చనిపోయాక కూడా ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా చారుకేశా? 5 మంది చనిపోయి ఉండొచ్చు బాబు, కానీ వారసునివ్వకుండా ఏ కోడలు చనిపోలేదు. అందుకే ఈ సూర్యదేవర వంశం ఇంకా కొనసాగుతుంది. అంతెందుకు, శాపం వెంటాడుతూ ఉన్నా, ప్రతిరోజు ఏదో ఒక ప్రమాదం జరుగుతూ ఉన్నా మీ అమ్మగారు, మా మంగా మేడం గరళాన్ని కంఠంలో దాచిన శివుడిలా ఆవేదనను దాచిపెట్టి ఆ వేదనను భరించారు. 8 ఏళ్లు బ్రతికారు. అమ్మ సంగతి వేరు చారుకేశా, దివ్యకు శాపం సంగతి తెలీదు. తెలియకుండానే ఉండనివ్వండి బాబు, బ్రతికిన నాళ్ళు సంతోషంగా ఉండనివ్వండి. తనేం ఇష్టపడి పెళ్లి చేసుకుందా సంతోషంగా ఉండడానికి? మంగా మేడం గారు కూడా జైసార్ని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు బాబు, బలవంతంగా చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మంగా మేడం గారు జైసార్ని ఎంతలా ప్రేమించారో మీకు తెలుసు. ఆ అమ్మాయి గారి విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ఆ అమ్మాయి గారు చాణక్య సార్ పాలు నీళ్ళలా కలిసిపోయి సంతోషంగా ఉంటారు. ఆ అమ్మాయి గారికి మీరిచ్చే బహుమతి ఇదే బాబు. ఆవిడ ప్రాణం ఉన్నంత వరకు సంతోషంగా ఉండనివ్వండి. లేదు చారుకేశా, తన మెడలో పడింది తాలి కాదు, ఉరితాడు. తలారిలా నేనింకా దాన్ని బిగించలేను. తప్పు బాబు. పెళ్లి జరిగితే శాపంతో ఆమె చనిపోతుందని చెప్పింది నేనే. కానీ ఆమె వివాహం జరిగిపోయింది. ఆమె మెళ్ళో పడినవి 3 ముళ్ళు కాదు, బ్రహ్మముడి. ఆ బ్రహ్మముడిని మనం విప్పలేం బాబు, శాపాన్ని మనం ఆపలేం. మనం చేయగలిగిన పని ఒక్కటే, ఆ అమ్మాయి గారిని సంతోషంగా ఉండనివ్వడం. అర్థం చేసుకోండి. కారణం లేకుండా దేవుడు ఏ పని చెయ్యడు బాబు. వారికి వివాహం చేశాడు అంటే అందుకో కారణం ఉండే ఉంటుంది. జరిగేది జరగనివ్వండి. అవును బాబు, ఈ శుభకార్యాన్ని ఆపకండి. జేజీ ఆరోగ్యం గురించి కూడా కొంచెం ఆలోచించండి. అంతా మంచి జరుగుతుంది. బామ్మగారు, పంతులు గారు వచ్చారా కల్పన? వచ్చారు బామ్మగారు. జాతకాలు చూస్తున్నారు. నన్ను అక్కడికి తీసుకువెళ్ళు. మీరెందుకు బామ్మగారు? మీరు విశ్రాంతి తీసుకోండి. పిల్లలు సంతోషంగా ఉన్నప్పుడే నాకు విశ్రాంతి. పద. రండి. నమస్కారం బామ్మగారు. నమస్కారం పంతులు గారు. పిల్లల జాతకాలు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా కలిసే బామ్మగారు. వాళ్ళ వివాహం జరిగిన ముహూర్తం ఉంది చూశారు. మేం కూడా అంత అద్భుతమైన ముహూర్తం పెట్టేవాళ్ళం కాదేమో. యాదృచ్ఛికంగా జరిగిన శుభముహూర్తంలో పెళ్లి జరిగింది. మా సంతృప్తి కోసం అబద్ధం చెప్తున్నారా? పురోహితుడంటే పౌరులకు హితం చెప్పేవాడమ్మా. మీకు నిజం చెప్తాను గాని అబద్ధం చెప్పను. అలా అయితే సంతోషం. తొలి రాత్రికి మంచి ముహూర్తం పెట్టండి. ఏడాది తిరక్కముందే పండంటి బిడ్డ కాదు కాదు రత్నాల్లాంటి కవల పిల్లలు పుట్టాలి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ అమ్మా పిన్ని కవల పిల్లలు, ఈ అన్నా చెల్లెళ్ళు కవల పిల్లలే. దివ్యకు కూడా కవల పిల్లలే పుట్టాలి. ఈ ముసల్ది కాటి కాళ్ళు చాపుతున్నా కవల పిల్లల కంటిన్యూటీ మాత్రం మర్చిపోలేదు. మీ నోటి వాక్కు అలాగే జరుగుతుంది బామ్మగారు. ఎవడో పెద్ద కాలజ్ఞాని మరి అలాగే జరుగుతుందంట.
శుభస్య శీఘ్రం. ఈరోజు రాత్రికి మంచి ముహూర్తం ఉందమ్మా. సరిగ్గా 9:36 ఆ ముహూర్తానికే కార్యం పెట్టుకుంటాం శాస్త్రి గారు. కల్పన, ఆ ఏర్పాట్లు చూడు. అన్నయ్యకి చెప్పాను బామ్మగారు. మీరు చెప్పినవన్నీ ఎప్పుడో ఆర్డర్ చేశాను చెల్లెమ్మా. ఎట్టి పరిస్థితిలో తనని నమ్మకూడదు. ఇప్పుడే తేల్చేయాలి. మరిక నేను బయలుదేరుతానమ్మా. అభి, పంతులు గారికి దక్షిణ తాంబూలం ఇవ్వు. నేనిస్తాను జేజీ, మీరు రండి శాస్త్రి గారు. రాత్రి 8:00కంతా అన్ని ఏర్పాట్లు జరిగిపోవాలి. దానికంటే ముందు కావలసినవన్నీ ఇంటికి చేర్చాలి ప్రసాదు. సామాన్లు మోసుకురావడానికే నేనేమన్నా కూలోన్నా? మరీ నన్ను పనోళ్ళలాగా వాడేస్తున్నారేం దీళ్ళో? కల్పన, నువ్వు గది అలంకరణ చూసుకో. అమ్మా శశి, నువ్వు మీ వదిన్ని రెడీ చెయ్యాలి. రే అభి, నువ్వు మీ బావగారిని రెడీ చెయ్యాలి. మరి నువ్వేం చేస్తావు? రామకోటి రాసుకుంటావా? పనులు చెప్పడానికి మాత్రం ఫస్ట్ ఉంటావు. కావాలని చేస్తున్నాడు. జేజీ. ఏంటమ్మా? ఆహా, ఆయన మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెడుతున్నావే? ఏం చెప్పాలి బాబు? అది అది చెప్పండి. ఏం చెప్పాలి? ఇందాక నాతో చెప్పారుగా, అదే ఇప్పుడు వీళ్ళతో చెప్పండి. మళ్ళీ ఇరికిస్తుంది. అస్సలు దొరకకూడదు. అంటే దివ్య, అదేదో నువ్వే చెప్తే బాగుంటుందేమో, అందుకే నేను నీకు చెప్పాను. నా మాట నాకే తిప్పి చెప్తున్నాడా? లేదండి, మీరు చెప్తేనే బాగుంటుంది. తొందరగా ఓరో ఒకళ్ళు చెప్పండి. ఊకే టైం వేస్ట్ ఎందుకో? ఏంటమ్మా? అంటే జేజీ, మా పెళ్ళి హఠాత్తుగా అయింది కదా, ఇంకా మేము ఒకరినొకరం అర్థం చేసుకోలేదు. ఇంకొంచెం టైం తీసుకొని ఇదంతా చేస్తే బాగుంటుందని ఆయన అంటున్నారు. అందుకని. అమ్మని, అంటే నాపై నమ్మకం లేదా నీకు? ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికే ఈ తొలి రాత్రి బాబు. దంపతుల మనసులు ముడిపడేది ఇలాంటప్పుడే. అవునా ఆంటీ? అందుకేనా పెళ్ళవ్వగానే ఇలాంటి ఫిక్స్ చేస్తారు? అందుకే అన్నారు సైన్స్ కన్నా శాస్త్రం గొప్పది అని. దొంగ సచ్చినోడా, ప్రోగ్రామ్కి ఫేవర్గా మాట్లాడుతున్నావేంటి? మొహమాట పడకుండా చెప్పండి. ఇందాక ఇష్టం లేదు అన్నారు, మళ్ళీ మీ మనసు ఎందుకు కష్టపెట్టుకుంటారు? ఏ కష్టం ఉండదు బాబు. కలిసి కష్టసుఖాలు పంచుకోవడానికే ఈ తొలి రాత్రి. బాగా చెప్పారు బామ్మగారు. కలివిలేములు, కష్టసుఖాలు, కావడి కుండలు చిన్నప్పుడే చదువుకున్నా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? కముటైపోదావనా? అది కాదండి, మీరు అయిష్టంగా ఒప్పుకుంటే నాకు ఏదోలా ఉంటుంది. కావాలంటే మా జేజీకి నా నమ్మకు నేను సర్ది చెప్పుకుంటాను. నాకు మీరు కట్టిన ఈ తాళే ముఖ్యం అండి. అబ్బా, నువ్వుండవే. అబ్బాయి అవునంటుంటే నువ్వు కాదంటావేంటి? అయ్యో లేదు నానమ్మా, ఆయన ఇందాకే అన్నారు. ఇప్పుడు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అరే చెప్పండి.
ఇందాకేదో తెలియకన్నాను దివ్య. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎంతగా చెప్తుంటే కాదనలేకపోతున్నాను. ఎంతైనా పెద్దల మాట చద్ది మూట. బామ్మగారు, అమ్మమ్మగారు, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ప్రసాద్ అంకుల్, మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. నేను నా మనసు ప్రిపేర్ చేసుకుంటాను. ఉంటాను. పౌడర్ ప్రసాద్ గారు, పౌడర్ ప్రసాద్ గారు. ఏంట్రా పౌడర్? ఏంట్రా పౌడర్? నా ఇంటి పేరా? ఒట్టి ప్రసాద్ అని పిలవలేవా? పౌడర్ అనేది మీ సిగ్నేచర్ కదండి, మీ ఐడెంటిఫికేషన్, మీ ఇమేజ్, మీ గ్లామరు. ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఏం కాదు, వచ్చిన పన్నెండు చెప్పిసావో. అలంకరణ ఎంతవరకు వచ్చిందండి? చూస్తున్నావుగా, చేస్తున్నాను. ఇంకా ఎంతసేపు చేస్తారండి? అవతల శాస్త్రి గారు చెప్పిన ముహూర్తం టైం అవుతుంది. ఒరేయ్, నేను ఆర్టిస్ట్ రా, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఏం కాదు. ఎవరైతే ఏమిటండి, ఒకసారి ఫస్ట్ నైట్ అదే చేసుకున్నారు కదా, ఈ గదిని అలంకరించడానికి ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ చాలాదేమిటి? ఏంద్రు దబాయిస్తున్నావు? భార్య లేని భర్త అంటే ప్రతోడికి లోకం అయిపోయింది. అబ్బా, తల్లి లేని బిడ్డలా అదేదో పెద్ద క్వాలిఫికేషన్ లాగా అస్తమాను ఆ మాట అనకండి, వినడానికి చాలా చిరాగ్గా ఉంది. ఒరేయ్, పొద్దుటి నుంచి పని చేయలేక నాకు చిరాగ్గా ఉంది. ముందేమో నా కూతురు వెళ్ళిపోయింది, ఇప్పుడు నా పిల్లం వెళ్ళిపోయింది. ఎంతసేపు దానికి మనీపై ఆవ తప్పితే మొగుడిపై ధ్యాసే లేదు. ఒంటరి వాణి చేసేసింది. ఏమండి, మీ ఇద్దరికి ఆస్తి మీద కనుబడింది కదా, పాపం ఆవిడ ఒక్క ఆవిడనే ఎందుకు అంటున్నారు? అవునండి, హార్ట్ మాత్రమే వేశారు, అందులో యారో ఏది? మీ ఎత్తుకెళ్ళారా మీ అమ్మని పొడిచి చంపడానికి? బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, డిప్రెషన్ కూడా కాస్త దగ్గరలోనే ఉన్నట్టుంది. ఉండదా మరే? పాతింటల్లు నన్ను కూడా చూడకుండా కొత్తల్లుడికి సాకిరి చేపిస్తున్నారు. ఎంత బాధగా ఉంది. ఏడుపు వస్తుంది జీవితం. బాధపడకండి ప్రసాద్ గారు, ఏదో ఒక దినం మీకంటూ ఒక తద్దినం వస్తుంది. తద్దినమా? సారీ, దినం వస్తుంది. ఆ దినం మీరు ఏక్ దిన్ కా సుల్తాన్ అవుతారు. ఒరేయ్, నీ అటకారం నాకు అర్థమైందిరా. ముందు ఆ దివ్య చాణిక్య రెడీ అయ్యారేమో చూడు. వెళ్తానులేండి, మీరు ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోండి. ఎంత అందంగా ఉన్నావు వదినా, దిష్టి తగులుతుందేమో. అబ్బా చూడు, ఎంత శబ్దం వచ్చిందో. నీకు నా దిష్టి తగిలేలా ఉంది, ఉండు నీకు దిష్టి చిక్కు పెడతాను. ఇక చాలా ఆపు శశి, నన్ను ఆట పట్టించుకో. లేదు వదినా, నిజంగానే నువ్వు కుందన బొమ్మలా ఉన్నావు. ఆడదాన్ని, నిన్ను చూస్తే నాకే అసూయేస్తుంది. మై డియర్ ఆడపడుచు గారు, రేపు తమరికి పెళ్ళవుతుంది, అప్పుడు నేను కూడా ఇలాగే ఏడిపిస్తాను. అమ్మా, దివ్యాన్ రెడీ చేసావా? రెడీ ఆంటీ. మా వదిన ఎలా ఉందో చెప్పండి. మహాలక్ష్మిలా లేదు? మంగలా ఉన్నావమ్మా. మీ అమ్మని నేనే రెడీ చేసేదాన్ని, ఈ చేతులతో తనని అలంకరించేదాన్ని. అత్తమ్మా అని ప్రేమగా పిలిచేది. ఆ పిలుపు ఇప్పుడు కరువైంది.
నాన్నమ్మా లేదు, ఆ పిలుపు ఎక్కడికి పోలేదు. ఇదిగో నానమ్మ అని పిలుస్తోంది. నువ్వు మంగవి, మా అందరి అలివేలు మంగ తాయారువి. నిన్నిలా చూస్తే బామ్మగారు 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు బతుకుతారు. మా అందరి ఆయుష్ నువ్వేనమ్మా, మా ఆనందానికి కూడా నువ్వే. ఎలా రెడీ చేశానమ్మా?